మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుమల పుణ్యక్షేత్రానికి ఎంతటి విశిష్టత ఉందో అదే స్థాయిలో శ్రీవారి లడ్డు ప్రసాదాలు కూడా ప్రావీణ్యత ఉన్నది. అలాంటి లడ్డు ప్రసాదాలకు ఇటీవల కాలంలో నాణ్యత లేనటువంటి గీని వాడారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించారు. దీనికి సంబంధించినటువంటి సుదీర్ఘంగా ఆలయంలో శ్రీవారి సేవా కైంకర్యాలు పుణ్యతులైనటువంటి రమణ దీక్షితులు గారు మనతో పాటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కలుషితమయ్యాయి అంటే భక్తులు మనోభావాలు దెబ్బతినాలని నన్ను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. దీన్ని ఎలా భావించాలి సార్? నిజంగా మీరు సుదీర్ఘంగా సేవ చేశారు శ్రీవారి కైంకర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు ఇదివరలో ఎప్పుడైనా జరిగాయి అలాంటి కల్తీ ఘటనలు? నా 50 ఏళ్ల కైంకర్య పట్టీలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. స్వామివారికి ఇంత పెద్ద అపచారం జరగలేదు. ఎన్నో చిన్న చిన్న అపచారాలు జరిగి ఉండొచ్చు, కానీ స్వామివారికి నైవేద్యాల్లోనే కల్తీ జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. చాలా దుఃఖకరమైన విషయం, భక్తులకి అందరికీ చాలా వేదన కలిగించే విషయం కూడా ఇది. ఇప్పటి ప్రభుత్వం దీన్ని సరిచేయడానికి కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇక మీదట స్వామివారికి ఆగమోక్తంగా అన్నీ జరుగుతాయనేది ఒక నమ్మకం వచ్చింది. సో ఇవాళ లడ్డు ప్రసాదాల్లో కల్తీల్లో అంటే ఆ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ మీరు చూసారా సార్? దాంట్లో ఎలాంటి నాణ్యత లేనటువంటి నెయ్యి చేరుండదు. అందులో జంతువుల యొక్క కొవ్వు, కొన్ని నూనెలు కలిసి ఉన్నాయని, స్థావర జంగమాల నూనెలు కలిసి ఉన్నాయనేది ల్యాబ్ రిపోర్ట్. అది ఏదైనా కూడా ఎంతటి విలువైందైనా కానీ, ఎటువంటి వస్తువైనా కానీ ఆవు నెయ్యిలో కలిస్తే అది విషతుల్యం అవుతుంది. అది స్వామివారి నైవేద్యానికి అది అర్హత లేని విషయం అయిపోతుంది. కాబట్టి శుద్ధమైన ఆవు నెయ్యితో మాత్రమే స్వామివారికి చేయాలి, నైవేద్యాలు తయారు చేయాలి. స్వామివారి యొక్క ఇతరమైన కార్యక్రమాలన్నీ కూడా అందులోనే చేపట్టాలి. కాబట్టి శుద్ధమైన నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలు మట్టుకే స్వామివారికి నైవేద్యం చేయాలి. అందువల్లే స్వామివారు సంతోషపడతారు, ప్రసన్నులవుతారు, భక్తులకు క్షేమం జరుగుతుంది. సార్, ఈ సుదీర్ఘంగా సేవలు అందించిన అనుభవం ఉంది. మీరు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా? చాలాసార్లు తీసుకెళ్ళాము. ఈవో గారికి, చైర్మన్ గారికి అప్పట్లో తీసుకెళ్ళాము, కానీ ఎవరు దాని గురించి స్పందించలేదు. సార్, ఇప్పుడున్నటువంటి కైంకర్యాల తీరు విధానం మార్పు చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారా? మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? కైంకర్యాలకు దీనికి సంబంధం లేదండి. స్వామివారికి జరిగే నైవేద్యాల్లో కల్తీ ఉండకూడదు. అది సమయానికి జరగాలి, సరైన పరిమాణాల్లో జరగాలి, అంటే దిట్టం ప్రకారం జరగాలి, ఆగమశాస్త్ర ప్రకారం జరగాలి అనేది మాత్రమే నా కోరిక. అలా జరిగితే నేను సంతోషపడతాను, స్వామివారు కూడా ప్రసన్నంగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి దిట్టంలో కూడా మార్పు చేసేసారా? అది అప్పుడు కోవిడ్ టైంలో ప్రసాదాలను సగానికి సగం తగ్గించారు. అది మళ్ళీ పూర్తి స్థాయికి తీసుకురాలేదు. అది ఇప్పుడు మనం పూర్తి స్థాయికి తీసుకురావాలి. స్వామివారికి నైవేద్యాలు తక్కువ కాకూడదు, కానీ ఎక్కువ ఎంతైనా చేయవచ్చు. బ్రహ్మోత్సవాల్లో 3 రెట్లు 4 రెట్లుగా కూడా స్వామివారికి నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆగమశాస్త్రం ఏది చెప్తుందో దాని ప్రకారం జరిగితేనే అందరూ క్షేమంగా ఉంటారు. సో ఈ ఇన్సిడెంట్ మీద మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకెళ్తాను, ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి గీ ఇష్యూ పట్ల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు అంటే దిట్టంలో పూర్తి మార్పు చేశారు. స్వామివారికి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాము, భక్తుల విశ్వాసాన్ని మరింత చూరగొనేలా చూస్తామని చెప్పేసి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.